లోకి వెళ్దాం. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దశలోనికలు రాసిన రెండవ పత్రిక తీసారా? 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. 4-5 వచనాలు. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లా ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడగా 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ వందనాలు, స్తోత్రాలు. నీ గొప్ప మహిమను, కృపను, నీ అభిషేకము మధ్యలో నుంచి దాన్ని బట్టి వందనాలు. ఇద్దరము దేవా తండ్రి, నీ దాసును మరుగుపరిచి నువ్వు మాతో మాట్లాడుచున్న మాటలను బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. దేవ వాక్యాన్ని ఆటంకపరుచున్న సమస్త ఆటంక శక్తులను వేస్తున్నాములు స్థలం విడిచి దేవ ఈ స్థలం విడిచి పమన జ్ఞాపిస్తున్నా. కృపలాబద్ధపరిచి అభిషేకం మరుగుపరచండి, కడవరకు నడిపించి అభిషేకం కావాలి కల్పించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. చదువుకున్న వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్న పత్రిక అయి ఉన్నది. ఇది ఎవరు రాస్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు దశలోనికలో ఉన్న సంఘం వారికి రాస్తున్న పత్రిక. ఏం రాస్తున్నారు? వారి కొరకు అపోస్తలుడైన పౌలు గారంట ఒక్కసారి 4వ వచనం చదివినట్టయితే, అందువలన మీ హింసలు అన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును మీ విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారు అంటూ చక్కగా కిందన ఆ వచనంలో మనం చూసినట్టయితే దేని కొరకు శ్రమ పడుతున్నాము? చాలా మందికి దేని కొరకు శ్రమ పడుతున్నారో తెలియదు. అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘాన్ని చూసి సంఘములలో అంటే అర్థం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు ఈ సంఘాన్ని కట్టి వేరే సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘాలలో వీరిని గూర్చి చెప్పుకుంటూ అతిశయిస్తున్నారు. దేని కొరకు అతిశయిస్తున్నారు? దేని కొరకు? మనకు వచ్చిన శ్రమల కొరకు, ఆ సంఘంకి వచ్చిన శ్రమల కొరకు, నిజం ఆ సంఘానికి వచ్చిన శోధన కొరకు మనం ఏ విధంగా అయితే శ్రమ పడుతున్నాం, దేని కొరకైతే శ్రమ పడుతున్నామో దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేని కొరకు శ్రమ పడుతున్నామంటే ఒక్కరు చెప్పలేరు కదా. దేని కొరకు దేవుని నమ్ముకున్నామంటే సమాధానం ఉండదు. దేవుని స్తోత్రం. దేని కొరకు శోధన వచ్చిందంటే సమాధానం లేని వారుగా మనం ఈ కొత్త నిబంధన సంఘం కనబడుతుంది. అయితే ఆ కాలంలోనే కదా, ఏ కాలం అండి? ధర్మశాస్త్రం అంటే ఈ కొత్త నిబంధన పుస్తకం లేనప్పుడే, కొత్త నిబంధన బైబిల్ లేనప్పుడే, బోధకులు లేనప్పుడే ఒకే ఒక బోధకుడు అపోస్తలుడైన పౌలు గారు నడిపించిన విధం అక్కడ కనబడుతుంది అంతే. దేవుని స్తోత్రం. మనలాగా కదా యూట్యూబ్ ఆన్ చేయగానే అనేకమైన ప్రసంగాలు రావట్లకి అక్కడ ఏమి లేవు. అప్పుడు ఏ నెట్వర్క్ కూడా లేదు, ఒకే నెట్వర్క్ యేసుక్రీస్తు ప్రభు వారు అంతే, పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాని నిమిత్తమే ఏ శోధన వచ్చినా కూడా, నిజమే ఏ శ్రమ వచ్చినా కూడా దేని కొరకు మీరు ఆ శ్రమ శోధన అనుభవిస్తున్నారో దాని విషయంలో నేను అతిశయిస్తున్నాను. దేవుని స్తోత్రం. దేని విషయమే? ఏ యోగ్యత కొరకు ఆ శ్రమను లేకపోతే ఆ శోధనను మనం అనుభవించాలి? అంతే కదా. మన భూమి మీద ఒక మనిషిని యోగ్యునిగా చేయడానికి మాత్రమే యోగ్యమైన వాడు భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. మనమైతే అయోగ్యులమే. దేనికి యోగ్యులు అయోగ్యం అని చెప్పబడుతుందంటే దేనికి? మన అయోగ్యులమా చెప్పగలమా? దేవుని స్తోత్రం. ఆయన రక్తం వల్ల కడగబడ్డాం కాబట్టి యోగ్యులమైనట్టుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఉండగలమంటే నీకొచ్చిన శ్రమ వల్ల, నీకొచ్చిన శోధన వల్ల నువ్వు దేని కొరకైతే కనిపెడతావు, దేని కొరకైతే ఏర్పాటు చేయబడ్డావో దాని కొరకు ఏర్పాటు చేయబడ్డావు కాబట్టి దాని కొరకు యోగ్యత కలిగిన సంఘముగా నువ్వు ఉండాలి.
ఆ యోగ్యత ఎప్పుడు వస్తుందంటే ఈ అపోస్తలుడు పౌలు గారు ఏ విధంగా అతిశయిస్తున్నారో వారి కొరకు సంఘములలో అతిశయిస్తున్నారని వాక్యం చెప్పబడుతుంది. దేవుని స్తోత్రం. గమనించగలరు. హల్లెలూయా. ఎక్కడ అపోస్తలుడు పౌలు గారు వేరే వేరే సంఘాలకు వెళ్ళినప్పుడు ఈ సంఘం గురించి మాట్లాడుతూ ఆ సంఘం గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఎస్, ఈ సంఘం కొరకు, ఈ సంఘం ఆ కృప ఇవ్వబడింది కాబట్టి ఈ సంఘం కొరకు నేను అతిశయిస్తున్నాను. వారు దేని కొరకైతే శోధింపబడుతున్నారు, సమస్తం ఎరిగిన వాడు ఈయన కాబట్టి, శోధింపబడిన వాడు కూడా ఎరిగిన వాడు కాబట్టి ఆ యోగ్యత, దేవుని స్తోత్రం, నిజమే, ఆ యోగ్యత మనం పొందుకోగలుగుతున్నామా? ఇదన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ యోగ్యత మనం పొందుకోగలుగుతున్నామా? యాక్చువల్ చెప్పాలంటే మనుషులందరూ అయోగ్యులే అండి. ఆయన వల్ల యోగ్యులుగా ఎంచబడ్డాము. దేవుని స్తోత్రం. మనుషులందరూ అయోగ్యులే కాదంటలేదు నేను. అనేక విధంలో శోధింపబడతాం కాదట్లేదు. నువ్వు యోగ్యునిగా ఎంచబడి నిమిత్తం అంట. దేవుని స్తోత్రం. ఆయన రాజ్యంలో చేరు నిమిత్తము ఇవన్నీ నువ్వు అనుభవించాలి, తప్పదు. దేవుని స్తోత్రం. దాని విషయంలో ఎవరు? అపోస్తలుడు పౌలు గారు. ఎందుకంటే వాళ్ళందరూ నడిపించాడండి. అక్కడ సంఘాలు కడుతూ అపోస్తలుడు పౌలు గారు అలా ప్రయాణం చేస్తూ సంఘాలు కడుతూ 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 అక్కడ ఒకరికి అప్పచెపుతూ వాళ్ళ గురించి ఆ సంఘములలో వాళ్ళు అతిశయపడుతున్నారంట. ఎస్, ఎందుకు మీ బట్టి నేను అతిశయపడుతున్నానా లేదా? పడగలుగుతున్నానా? ఏ విషయంలో పడగలుగుతున్నావు అంటే నువ్వు బాహ్యంగా ఆశీర్వపడ్డావని అతిశయమా? అంతేనా? లేదు, సర్వసంపూర్ణతలో కూడా యోగ్యునిగా ఎంచబడ్డామని మన సంఘంలో కట్టబడ్డ ప్రతి ఒక్కరు కూడా సర్వసంపూర్ణతలోను కూడా యోగ్యునిగా ఎంచబడ్డామని సంతోషించాలా? ఏ విషయంలో సంతోషించాలి? ఏ విషయంలో ఒక దాసుడు సంతోషిస్తున్నాడు? ఇక్కడ నడిపించే వ్యక్తి సంతోషించగలుగుతున్నాడు సంఘాన్ని చూస్తుంటే. ఎస్, అతిశయిస్తున్నా. నిజం, అతిశయం ఉంది ఆయనకి. ఎందుకంటే ఎస్, ఆ సంఘం అలాగుంది. దేవుని స్తోత్రం. సంఘంలో సాక్ష్యం చెప్పే విధముగా అతిశయించే విధముగా యోగ్యునిగా మనం ఎంచబడాలి. అసలు మనుషుడు యోగ్యుడు ఏంటండి కదా? అంతే కదా? అయోగ్యమైన వాడు భూమి మీదకి వచ్చి అయోగ్యమైన వాడు మట్టిని తీసి ఏం చేశాడు? మనల్ని మనిషిని చేశాడు. కాబట్టి నిజమే, అయోగ్యమైన ఆ పరిశుద్ధాత్మ జీవాత్మ మనలో ఉంది కాబట్టి మనల్ని యోగ్యునిగా చేయబడ్డాము. లేకపోతే మనుషుడు యోగ్యుడు కాదు. ఎందుకంటే శపించబడ్డవాడు కాబట్టి యోగ్యుడు కాదండి. భూమి మీద యోగ్యమైన ఎవడు కూడా లేడు. ఉన్నాడా యోగ్యమైన వాడు? ఉన్నాడా? ఎస్, ఆయన కృప మాత్రమే అయోగ్యుని యోగ్యునిగా చేస్తుంది. దేవుని స్తోత్రం. మట్టిని మనిషిగా ఎలాగ మార్చి జీవాత్మ ఆయన నింపాడో నిజమే, ఈ మట్టి విషయంలో అది అయోగ్యమే. యోగ్యునిగా ఎలాగైతే మార్చిందో మనల్ని కూడా దేవుడు ఏం చేశాడంటే యోగ్యులుగా మార్చడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన యవన రక్తం కార్చి నిజమే ఆ శ్రమలు ఏదైతే మనకు వచ్చిందో ఆ శ్రమ అనుభవిస్తూ దాంట్లో సంతోషిస్తూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? యోగ్యునిగా మార్చబడాలి. ఒకవేళ ఆ శ్రమ నువ్వు తాళలేకపోతే, ఆ శోధన నువ్వు తాళలేకపోతే కదా, నువ్వు యోగ్యునిగా మార్చబడలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయోగ్యునిగానే ఉంటావు. అయోగ్యునిగానే ఒక సంఘముగా కట్టబడతావు. అయోగ్యునిగానే ప్రత్యాదరణ చర్చకొస్తావు. ఏంట్రా నీ పరిస్థితి అంటే, అన్న నా పరిస్థితి మామూలే. దేవుని స్తోత్రం. చర్చకు వస్తున్నాను, బాప్తిజం తీసుకున్నాను, కానీ యోగ్యమైనది ఏదో ఇప్పటికీ నాకు తెలియదు. చాలామంది ఉన్నారండి, 99% క్రైస్తవులు. అనా నీవు అసలు దేనికో నువ్వు రక్షింపబడ్డావంటే ఆ యోగ్యమైన వాడిగా నువ్వు యోగ్యమైనది అంటే అర్థం ఏంటి? ఎస్, నాకు మంచి బట్టలు వేసుకున్నాను, మంచి వస్త్రం వేసుకున్నాను, నేను యోగ్యమైన వాడిగా లోకంలో కనబడతాను చాలు నాకు. దేవుని స్తోత్రం. బయటికి కనబడ్డ వేషం యోగ్యమైంది ఉండొచ్చు, కాదంటలేదు. బయటికి కనబడలేని నీ హృదయము నిజమే, నీ ప్రవర్తన, నీ మాట, నీ చూపు, నీ యొక్క యాత్రా దినాలు ఎలాగుండాలంట? యోగ్యకరంగా ఉండాలి. మనుషుడికి యోగ్యంగా ఉండాలా? మనం నిర్మించిన దేవునికి యోగ్యకరంగా ఉన్నట్టయితేనే నువ్వు లోకానికి సాక్షిగా ఉంటావు. నువ్వు సాక్ష్యం చెప్పక్కర్లేదు. ఎప్పుడు అంటుంటాను కదా, సాక్ష్యం చెప్పక్కర్లేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను తిన్నా, నాకేం బయలుపరచలేదు. యాదవారం ఏం మాట్లాడన్నది నాకేం దేవుడు బయలుపరచలేండి. అలా బైబిల్ తిరిగేస్తున్నాను, ఏం మాట్లాడలా. ఏందయ్యా ఏం మాట్లాడలేదు, వాళ్ళతో ఏం మాట్లాడవా? ఆదివారం ప్రసంగించద్దా? రాత్రి 10:15 ఏం మాట్లాడలా, బైబిల్ మూసి పడుకునిపోయాను. నువ్వు మాట్లాడు లేకపోతే లేదని. కరెక్ట్గా 4:10 అయింది. రాముడు ఫోన్ చేశాడు నాకు. కరెక్ట్ 4:10 నేను ఫోన్ చేసేటప్పటికి ఫోన్ కట్ అయింది. లేచిలో కూర్చున్నాను, చిన్న స్వరం, మెల్లటి స్వరం పెడుతుంది, యోగ్యమైన వధువు సంఘము అని. టక్ వెంటనే లేచి సెల్ చూసుకున్నా, ఏంటి యోగ్యమైనది ఏంటి ఉంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాని గురించి మాట్లాడమంటున్నావా అని వెంటనే
నిజమే. ఈ ఆదివారం ప్రసంగానికి వారం రోజు నేను కెత్తనూరునండి. ఆ రోజే దేవుడు మాట్లాడితే వారం రోజుల ముందు మాట్లాడితే వారం రోజుల నుంచి నేను ప్రిపేర్ అవుతాను దేవుడిని అడిగి. నిజమే అండి. ఎందుకు యోగ్యునిగా మనం పడాలి? ఎందుకు దేవుడు ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు మనందరి కొరకు? మన యాక్చువల్ చెప్పాలంటే అయోగ్యులమే. మన అయోగ్యులమై ఉన్నాం కాబట్టి యోగ్యులుగా మార్చబడితేనే ఆయన దగ్గరికి వెళ్ళగలము, లేకపోతే వెళ్ళలేము. ఆ వాక్యం అదే ఉంది, 5వ వచనంలో అదే కదా ఉంది. చదవమ్మా, రిపీట్ చేయి ఒకసారి. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుడు న్యాయమైన తీర్పునకు. ఏ సూచన ఉంది? అన్యాయమైన తీర్పు కట్ట యోగ్యత స్పష్టమైన సూచన అయి ఉందంట. ఏంటట? మనం ఏదైతే అనుభవిస్తున్నామో అవన్నీ కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామందికి ఈ విషయం తెలియక ఎందుకంటే నేను యోగ్యంగా మారుస్తుంది అది. ఆ యోగ్యతే స్పష్టమైన ఆ తీర్పునకు స్పష్టమైన తీర్పునకు సూచన అయి ఉంది. ఎస్, మన సూచన ఏంటి? ఒక కలంకం లేని వధువు సంఘము మాట్లాడద్దు. దేవుని స్తోత్రం. కలంకం లేని వధువు సంఘము భూమి మీద నుంచి ఎత్తబడాలంటే ఆయన సూచన ఏంటి? ఒక కలంకం లేని వధువు సంఘము భూమి నుంచి ఎత్తబడాలా కదా. ఆకాశంలో సూచన, ఈ దేవుని రాకల్లో అనేక సూచనలు జరుగుతాయంట. ఆయన రాకడ కూడా ఒక సూచనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కనబడతాయి. కానీ ఈ కలంకమైన వధువు సంఘముగా కదా యోగ్యత కలిగి భూమి మీద నువ్వు లేకపోతే ఆయన కూడా నీకు కనబడడు. సంఘం అంతా ఎత్తబడుతుంది, ఆ బోర్ధం నీకు కనబడదంట. దేవుని స్తోత్రం. సంఘం అంతా ఎత్తబడిపోద్ది, కన్నురు రెప్పపాటున ఆ విషయం జరిగిపోద్ది, నీకు తెలియదు. కొంతమంది బోధకులు వచ్చారు, కొన్ని బోధలు వచ్చి అవి ఏమంటున్నారంటే సంఘం ఎత్తబడిపోయిందండి, మనకు తెలియదండి, మనం విడబడ్డాము. స్తోత్రం. కొన్ని కొత్త బోధలు రెడీ అయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, దేవుని స్తోత్రం. ఆ బోధలో మనం కట్టబడలేదు. కానీ దేవుడు ప్రతి దినము మనతో ఏం చేస్తున్నాడు? ప్రతి దినము కూడా ఎందుకు మనల్ని ప్రేమించి ప్రతిదినం మాట్లాడుతున్నాడండి? ఆ యోగ్యత కొరకే. ఏ యోగ్యత కొరకు? అసలు మన దేనికని నిర్మింపబడ్డాం? మనం చెప్పాను కదా, మన తల్లిదండ్రులు మనకు ఆస్తులు ఇవ్వకపోవచ్చు కదా. ఎస్, మన తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వకపోవచ్చు, ఏది ఇవ్వకపోవచ్చు, జన్మనిచ్చారు, అది చాలు. ఎందుకంటే ఎస్, ఆ యోగ్యత కొరకు కనిపెట్టే స్థితి నీకు నాకు ఈ దినాన్న దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ సూచనకు అది పోలికగా ఉంది. దేవుని స్తోత్రం. అందుకే ఆయన రాజ్యంలో ఎత్తబడ్డానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. అపోస్తలులు పౌలు గారు అతిశయపడుతున్నారు ఆ సంఘాల కొరకు. మన కొరకు మన దేవుడు, మన ప్రధాన కాపరి, మన యాజకుడు అతిశయపడే విధంగా మనం ఉండగలుగుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే ఆ అతిశయం ఆయనకుందా? మన సృజించాడు, అనవసరంగా నేను సృజించానయ్యా అని తండ్రి కుపార్సులు ఇంకా క్షమించు 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 అని విజ్ఞాపనకర్తగా, ఎన్నాళ్ళని విజ్ఞాపనకర్తగా ఉద్యోగం చేస్తాడు ఆయన? నాకు అర్థం అవ్వట్లేదు. రావాలి, భూమి మీదకి వచ్చేయాలి, రెండో అక్కడికి రావాలా, టైం అవుతుంది. కానీ అన్నాని వరకు నన్ను క్షమించు, నా బిడ్డలను క్షమించని అదే మాట అంట కుడిపర్సన్ కూర్చొని. ఎందుకంటే ఎస్, మనలో సర్వసంపూర్ణత కలిగి మనం లేము, ఏ యోగ్యత లేని వారిగా భూమి మీద ఉండిపోయాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే. ఏ యోగ్యత ఉందండి ఆయన దగ్గరికి వెళ్ళడానికి? అయోగ్యులమైన నిన్ను నన్ను కూడా ప్రేమించి కనికరించి కదా. యేసయ్య ఒక పాట పాడతారు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటం ఇచ్చుటకై. దేవుని స్తోత్రం. నాకు చాలా నచ్చుతుంది ఆ పాట. ఏంటి? ఏ యోగ్యత లేని నీకు లేక నాకు ఆ పాట ఎవరు పాడుకుంటా నాకు అనుకుంటే సరిపోతుంది, నీకు అనక్కలా కదా. జీవ కిరీటం ఇచ్చుటకై అని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. చక్కగా మంచిగా పాడతాడు ఆ పాట. నిజమే. ఏ యోగ్యత మనకు లేదు, కానీ జీవ కిరీటం నీకే అంట. భూమి మీద జీవ కిరీటం మనకే. ఆయన సృజించిన ఆకాశాన్ని, భూమికి, సూర్యచంద్ర నక్షత్రాలకి, అఖిల బ్రహ్మాండమే కాదండి. ఇవన్నీ మన కొరకే సృజించబడ్డాయి. నిజమే. ఆయనలో ఉన్న సర్వ సంపూర్ణత మనల్ని యోగ్యులుగా చేయడానికి సహాయపడుతుంది. పడుతుందా లేదా? యోగ్యుడు అని ఎంచబడుతున్నావు లేదా? నువ్వు ఎంచుకోవడం కాదు, కానీ దేవుడు చెప్పాలా, ఎస్, ఆ యోగ్యమైన ఆ స్థితిలో నువ్వు ఉన్నావు, నా కుమార్తె, నా కుమారుడు అని. ఏ విధంగా యోగ్యమైన స్థితిలో మనం ఉండి ఆయన రాజ్యానికి వెళ్ళగలము? ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలంట.
ఒక మనిషి లేకపోతే ఒక వ్యక్తి లేకపోతే ఒక విశ్వాసి రక్షించబడిన తర్వాత యోగ్యమైన ప్రవర్తన, ఎవరిలో యోగ్యమైన ప్రవర్తన అయి ఉండాలి? ఆయనలో నువ్వు కట్టబడ్డావు కాబట్టి కదా, ఆయనలో నువ్వు కట్టబడ్డావు కాబట్టి, ఆయన రాజ్యానికి నువ్వు ప్రయాణమై వెళ్తున్నావు కాబట్టి యోగ్యమైన ప్రవర్తన కలిగి నువ్వు నేను లేకపోతే సంఘము ఒక యోగ్యమైన వధువు సంఘముగా తీర్చబడదు, చెక్కబడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే. నాకేమనిపించింది తెలుసా? స్వరము యోగ్యమైన సుందరవతి అని అనిపించింది. యోగ్యమైన సుందరవతి. సుందరవతి అంటే పరమగీతాల్లో గ్రంథంలో చెప్పబడుతుంది. 4-7 అధ్యాయంలో క్లియర్గా పరమగీత గ్రంథంలో చెప్పబడుతుంది. 4-7 చదివిన ఒక్కసారి. అక్కడ ఇది వధువు సంఘాన్ని ఆయన చక్కగా అంటున్నాడు, ప్రియురాలా, నా ప్రియురాలా, ఏంటి నువ్వు అధిక సుందరివి, నీ యందు కలంకం ఏదో లేదు. ఒక కలంకం ఉన్నట్టయితే ఎవరు? నువ్వు అధిక సుందరం. ఎవరితో మాట్లాడుతున్నాడు? పెండ్లి కుమారుడు వధువు సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏంటి? నీ యందు ఏ కలంకము లేదు. ఆయన ఒక సాక్ష్యము. మన పెండ్లి కుమారుడు ఈ వధువు సంఘం కొరకు మనం ఏర్పాటు చేయబడ్డాం కదా, ఈ కొత్త సంఘం గురించి మాట్లాడగలడా? ఒకవేళ కలంకం ఉన్నట్టయితే సర్వసంపూర్ణత కానీ లేక యోగ్యత కానీ మనలో ఉంటుందా? కదా. యోగ్యత మనకు ఉన్నట్టయితే, యోగ్యత కలిగి మనం భూమి మీద జీవించినట్టయితే, ఆయన సన్నిధిలో జీవించినట్టయితే, మన ప్రవర్తనలోను, మన చూపులోను, మన మాటలోను, మన భావాల్లోనూ సమస్తమును కూడా ఆయన చూపించారు. అదే యోగ్యత. యోగ్యత అంటే ఏమి కాదండి. ఇంకా ఆయన శోధనలోను, మన శోధనలోను, మన బాధల్లోను, మన అప్పుల్లోనూ కూడా సర్వసంపూర్ణతను కలిగి ఉండాలి. అంటే అర్థం ఏంటంటే యోగ్యతను కలిగి ఉండాలి. అవి అనుభవిస్తూ సంతోషిస్తూ ఉన్నట్టయితేనే. ఎస్, ఇప్పుడు ఏం చెప్పాను? అప్పుడు ప్రియుడు నీ దగ్గరికి వచ్చి కూడా ఏమంటాడు? ప్రియురాలా, నువ్వు అధిక సుందరివి, నీ యందు కలంకం ఏమీ లేదు. నువ్వు సిద్ధపడ్డావు, నేను వచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. కలంకము లేని వధువు సంఘం అంటే అదే. చాలా మంది కలంకం లేని వధువు సంఘము, రాకడ వస్తుంది, ఎత్తబడాలి. ఏంటి ఎత్తబడాలి? ఎవరు ఎత్తబడతారు? ఎత్తబడే సమయంలో కలంకం లేని వాళ్ళుగా ఆ సుందరవతి వలె మన సంఘము కూడా ఉన్నట్టయితే, క్రైస్తవుడు ఉన్నట్టయితే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాగుండగలడు? ఆ యోగ్యత నీలో కనబడితేనే ఆ మాట అనగలడు. ఆ ఏ కలంకము లేదని యోగ్యత నీలో నాలో కనబడినట్టయితేనే ఆ మాట అనగలడండి. లేకపోతే అనలేడు. ఆయన ఆ మాట అనలే. నీ దగ్గర రాడు. నీ కన్నే కనబడిన ఆ స్వరము, ఆయన బోరధ్వని ఏది నీకు వినబడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినబడుతుందా? వినబడదండి. అదే గ్రంథంలో కిందన 12 దశలోనికి రాసిన పత్రిక 12వ వచనం, చివరి వచనం చదువు. 11-12. అందువలన అమ్మా మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు, దేవుని స్తోత్రం, మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యునిగా ఎంచినట్లు మీ కొరకు నేను ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు 4-5 వచనం మనం చదివినట్టయితే ఏంటి, వాళ్ళకున్న శ్రమలను బట్టి, వాళ్ళకున్న శోధనలను బట్టి నేను అతిశయిస్తున్నాను అని సంఘముల్లో చెప్పే విధంగా కనబడుతుంది కదా. కింద వచనంలో ఏమంటున్నాడంటే దాని కొరకే నేను ఆయన పిలుపుకు యోగ్యులుగా మీరు మార్చబడాలి కదా, దాని కొరకే మీ కొరకు నేను ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు సిద్ధపడి ఉన్నారు, వారి కొరకు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్నారు మంచిదే, మేము కూడా చేస్తున్నాము. అది టిక్ పెట్టుకుని అండర్లైన్ చేసుకొని జాగ్రత్తగా ఇంటికెళ్ళి చదివితే వాక్యం అర్థం అవుద్ది. నిజమే. అది పెట్టుకుని టిక్ పెట్టి ఇంటికెళ్ళి చదివితే ఆ వాక్యం అర్థం అవుద్ది. ఎల్లప్పుడూ మీ కొరకు
ఆయన పిలుపుకు సంపూర్ణముగా నిజమే. ఆయన పిలుపుకి ఏంటమ్మా అది చదువు ఒకసారి. ఆయన పిలుపుకు యోగ్యంగా మనం మార్చబడలేకపోతే మనం ఆయన రాకల్లో ఎత్తబడలేము. ఎత్తబడగలమా? చెప్పాను కదా, యోగ్యమైన వాడు నిజమే, యోగ్యమైన వాడు భూమి మీదకి వచ్చి మన పాపాలన్నీ మోయగలిగాడు మనల్ని యోగ్యంగా చేయడానికి. అయోగ్యంగా ఉన్నవాడు అంబాబు నేను సృజించిన జనులు, లేకపోతే నా స్వకీయ జనాలు కదా, వీళ్ళు నశించబడి నాకు ఇష్టం లేదు అని ఆయన ఏం చేశాడు? తండ్రిని మహిమను వదిలి యోగ్యంగా భూమి మీదకి వచ్చాడు. తండ్రిని మహిమను వదిలి మనం ప్రజ్ఞ తర్వాత చెప్పుకుందాం. కానీ ప్రజ్ఞ మనం చూసినట్టయితే 7 ముద్రలు విప్పడానికి భూమి మీద కానీ ఎవరికి పరలోకంలో ఎవరికి అధికారం లేదట. ఎవరికి అధికారం లేదట. ఎవరికి ఉంది? ఎవరికి ఉంటుందంట? ఒక గొర్రె పిల్లకి మాత్రమే అధికారం ఉంది. నిజమే. ఒకసారి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకున్నట్టయితే, ప్రకటన మరియు దాని ముద్రను తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యమైన వాడు ఎవడని దేవుని స్తోత్రం. బలిష్టమైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింప నేను చూచి తిని అంటున్నాడు. అంటే ఆ ముద్రలు ఆ గ్రంథము విప్పడానికి బలిష్టమైన అంటే యోగ్యమైన ఎవడు కూడా దేవదూత కనబడలేదు అంటూ చదువమ్మా. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచున్నాను. ఎందుకు యోగ్యుడు ఎవరు లేరని వాక్యించబడుతుంది? పరలోకంలో కూడా యోగ్యుడు లేరంట. తండ్రి దగ్గర నుంచి కుమారుడు భూమి మీదకి వచ్చిన తర్వాత నిజమే యోగ్యంగా ఉన్నవాడు అయోగ్యంగా అయిపోయాడండి మన కొరకే పాపాలు మోసుకొని. దేవుని స్తోత్రం. ఆయన అయోగ్యంగా అయ్యే ఒక పక్క యోగ్యుడు, ఒక పక్క అయోగ్యుడు, ఒక పక్క పరిశుద్ధుడు, ఒక పక్క మన పాపాలు మోసే గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం. ఎందుకు ఇవన్నీ ఆయన చేయగలిగాడంటే నిన్ను నన్ను యోగ్యము గల ఒక స్త్రీ వలె, ఒక సంఘం వలె కట్టడానికి, చెక్కడానికి ఆయన సిద్ధపడ్డాడు. నిజమే. పరలోకంలో లేరు, భూమి మీద లేరు, భూమి కింద కూడా ఆ గ్రంథం విప్పడానికి శాస్త్రం అంటే యోగ్యమైన వాడు ఎవడు కూడా కనబడలేదు. బలమైన దేవదూత ప్రకటిస్తుంది ఆ మాట. ఎవరు లేకపోవడం ఏంటండి? మనుషులం కాబట్టి మనకి అధికారం లేదు. మనం యోగ్యులమైతే ఇప్పగలము. అప్పటికి యోగ్యులం కాలేదు ఇంకా మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి అప్పుడు యోగ్యం కాలేదండి, మనం ఇప్పడానికి మనకు ఛాన్స్ లేదు. చదవమ్మా, కంటిన్యూ చేయండి. ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో ఎవరు? దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయం పొందునని నాతో చెప్పిన. ఎప్పుడు యూదా గోత్ర సింహం జయం పొందిందండి? ఎప్పుడు జయం పొంది? భూమి మీదకి వచ్చి మన అయోగ్యమంతా అయోగ్యంగా ఆయన మోసుకొని, మన పాపాలన్నీ మోసుకొని కదా 33.5 సంవత్సరాలు భూమి మీద ఆయన తండ్రి మాట ప్రకారము 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి నిజమే సిలువను పొందిన తర్వాత జయం వచ్చింది ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆయన మాత్రమే, ఆ గొర్రెపిల్ల మాత్రమే ఆ ముద్రలను విప్పడానికి అధికారం ఆయనకు ఉంది. దేవుని స్తోత్రం. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే 33.5 సంవత్సరాలు గడిపిన తర్వాత, సులుమను పొందిన తర్వాత, ఆ యవన రక్తం భూమి మీద కాచిన తర్వాత, తండ్రి కృపార్చి 3వ దినం మళ్ళీ తిరిగి వెళ్ళిన తర్వాత సంపూర్ణ యోగ్యునిగా ఎంచబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవదూతలకి కదా, అప్పుడు ఎవరైతే ప్రకటించిన బలమైన దేవదూత, ఆ దేవదూతకి నువ్వు యోగ్యమైన వాడిగా
కనిపించాడు కాబట్టే ముద్రలు విప్పడానికి ఈయనకి అధికారం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయనలో పాలుభాగస్తున్న మనకి అధికారం లేదంటారా? ఉంది. మనం మాత్రం పరలోక రాజ్యం వెళ్తాం. మనం అంటే మన సంఘం అని కాదు, క్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్కడు, వాక్యాన్ని విశ్వసించిన ప్రతి ఒక్కడు, వాక్యానుసారంగా వెళ్ళిన ప్రతి ఒక్కడు శోధన అనుభవిస్తూ కదా, అనేక శ్రమలు అనుభవిస్తూ ఆ యోగ్యత కొరకు మార్చబడి సంపూర్ణ మానవునిగా లేక సంపూర్ణంగా పరిశుద్ధంగా మనం తీర్చబడినట్టయితే మనము కూడా వెళ్ళగలము. అప్పుడు దేవత మన కొరకు కూడా ప్రకటించగలదు, ఏ భూమి మీద ఉన్నారు, దేవుని పోలికలో మనుషులు ఒకరు ఉన్నారు అని. దేవుని స్తోత్రం. దేవదూతలకు ఆ అనుభవం లేదండి. నిజమే. దేవదూతలకి మనకున్న శ్రేష్టత వాళ్ళకి లేదు. ఎందుకు లేదండి? దేవదూతలు పాపం చేసినప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదంట. నన్ను విడిచిపెడతాడేమో, కానీ మనకు ఛాన్స్ ఉంది. శరీరంతో ఉన్నాం కాబట్టి నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్టయితే నువ్వు క్షమింపబడతావు. వాక్యం చెప్పబడుతుంది. నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్టు, అయ్యా నన్ను క్షమించు, ఇగో నేను అయోగ్యంగా భూమి మీద ఉన్నాను కదా, యోగ్యంగా నన్ను చెయ్యి అంటే యేసు చేయగల శక్తిమంతుడు. దేవుని స్తోత్రం. ఆయన అయోగ్యంగా భూమి మీదకి వచ్చి యోగ్యనంతటిని మనకిచ్చి కదా ఎప్పుడు జయం పొందాడంటే 33.5 సంవత్సరాలు ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళి జయం పొందాడు. ఆ ముద్రలు విప్పడానికి ఆయనకొక్కడికి అధికారం, నీకెవరికి అధికారము లేదు. ఎందుకంటే అప్పుడు యోగ్యునిగా ఎంచబడ్డాడు. మనం మొదట వచ్చి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనం చదువుకుంటే మనం అందుకు కదా, యోగ్యుడు ఎవడు కనబడలేదంట. ఎవరు? భూమి మీద కానీ, పరలోకంలో కానీ, భూమి కిందన కానీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోగ్యునిగా ఎంచబడ్డాడు కాబట్టే సర్వలోకానికి అధిపతి అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన పరిస్థితి ఏంటి? ఈ విషయం దేవుడు మార్నింగ్ తెల్లవారు మాట్లాడంటే ఏమో ఇంకా మనం యోగ్యత కలిగి లేమేమో కదా. అన్ని విషయాలు యోగ్యత కలిగలేము. మన ప్రవర్తనలో యోగ్యత మనకు కనబట్టలేదు, మన చూపులో యోగ్యత మనకు కనబట్టలేదు, మన ప్రవర్తన లేక మన అహవభావాలు యోగ్యత కలిగి మనం ఉండలేకపోతున్నాం. అందుకే దేవుడు మాట్లాడాడు. అయ్యా ఈ విషయం ఎందుకు మాట్లాడాడు? ఇంకో రెండో మాట్లాడలేదు. అంటే ఆ ఒక్క మొక్క నా మెల్లట స్వరంతో వినబడింది. తులుక్కుపడలేసా కరెక్ట్గా 4:2 అయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి తెల్లవారు స్తోత్ర ప్రార్థన టైం అవుతుంది, గబ్బగబ్బ మెసేజ్ పెట్టుకొని ప్రార్థన స్టార్ట్ చేశా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము గబ్బ చదవాలి. 13వ అధ్యాయము 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3, 13, 14 కూడా చదవాలి. చదువు ఒకసారి అమ్మా. మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచు. ఏంటి యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలు ఏంటి? ఏ క్రియలు అవి? అర్థమవుతుందా? తీసారా? ఇంకా ఎదుగుతారేటమ్మా వాక్యాన్ని. అంతసేపు వాక్యం తీయడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేజీ నెంబర్ చెప్పాము వాళ్ళకి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదివరా? తీసారా? మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు? వారు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్యమైన ప్రవర్తన వలన, దేవుని స్తోత్రం, యోగ్యమైన ప్రవర్తన వల్ల తన క్రియలు కనపరచవలను. ఏంటా క్రియలు అంటే కింద రాయబడి ఉంటున్న 14వ వచనం చదువు ఒక్కసారి. అయితే మీ హృదయంలో ఏంటిమ్మా? సహింపలేనివి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే ఆశ్చర్యపడవద్దు, అతిశయపడవద్దు. సత్యముకి విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. దేవుని స్తోత్రం. ఏంటట? మన దేని ఎందుకు అతిశయించాలంట?
మనకు కలిగిన యోగ్యత ఏదైతే ఉందో, మన ప్రవర్తన యోగ్యత ఏదైతే ఉందో దాని యందు సంపూర్ణంగా తెలుసుకొని దాని యందు అతిశయించాలి తప్ప, కొన్ని యోగ్యతలు ఉన్నాయి భూమి మీద. ఏ యోగ్యతలు అవి? దేవుని స్తోత్రం. దేవుడు ఇవ్వలేని యోగ్యత అంట. అది ఏంటది? లోకమిచ్చే యోగ్యత. ఏంటది? ఇప్పుడు చదువుకున్నాం కదా, మత్సరమును వివాదములను ఉంచుకొనిన వారైతే, ఎస్, మరి దేని విషయంలో అతిశయపడాలి? మన ప్రవర్తన బట్టి యోగ్యత ఒకటి ఉంది, దేవుని ఇచ్చాడు. మన ప్రవర్తనలో యోగ్యత కలిగి ఉండాలి. దాన్ని బట్టి అతిశయించాలి తప్ప దీన్ని బట్టి ఏ ఒక్కడు అతిశయించినా కూడా, దేవుని స్తోత్రం, ఏంటిదా, వివాదాలు మనకు ఉండకూడదు. వివాదాలు అంటే అర్థం ఏంటమ్మా? అర్థం ఏంటి? ఆయన వివాదానికి కర్త కాదు కదా. ఇంకా వివాదం ఇంకేం రాయబడింది ముందున? మత్సరమును. మత్సరం అంటే అర్థం ఏంటి? మత్సరము అంటే అర్థం చెప్పాలా? ఎస్, కరెక్ట్గా చెప్పు. దేవుని స్తోత్రం. మత్సరం అంటే అసూయ. దేనికండి అసూయ వస్తుంది? నువ్వు సర్వసంపూర్ణ మానవుడిగా, లేకపోతే క్రీస్తును పోలిన మానవుడిగా కదా, విశ్వాసిగా యోగ్యత కలిగి ఉండాలంటే ఈ రెండు నీలో ఉండకూడదు కదా. అంటున్నాడు కింద వచ్చిన, అబద్ధము కూడా ఆడకూడదు. అంటే ఏంటి? దేని విషయం అబద్ధం ఆడకూడదు? సత్యముకి విరోధముగా అబద్ధం ఆడు. సత్యముకి విరోధం అంటే అర్థం సత్యమైన వాడు ఆయనే, ఆయనకి విరోధంగా నువ్వు అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడకుండా ఉంటేనే అయోగ్యత కలిగి ఉండగలవు. ఆ యోగ్యతలో సర్వసంపూర్ణత కూడా నువ్వు కలిగి ఉండగలవు. సమాన సంపూర్ణతను కూడా కలిగి ఉండగలవు. అంతే కదా. దేని విషయంలో సేమ్, దేని విషయంలో మనము మత్సరపడుతున్నాం కదా. చాలామంది మన క్రైస్తవులు అన్నవారు, అంటే క్రైస్తవుల వాక్యం తెలుసండి, అన్యులకు వాక్యం తెలియదు కదా. మనకు వాక్యం తెలుసు. వాక్యం తెలిసిన వారు ఎలా ఉండాలి? అపోస్తలులు పౌలు గారు ఏమంటున్నారు? ఎస్, మనం ఏం చేయాలంటే టెస్ట్ చేసుకుని, నిజమే కదా, వివాదము కానీ మత్సరము కానీ ఒకవేళ సత్యము కానీ ఆ విరోధముగా మేమే అబద్ధం ఆడుతున్నామా అని ప్రతి ఒక్క వ్యక్తి అంట టెస్ట్ చేసుకుని, ప్రతి దినము కూడా. అదే సర్వసంపూర్ణత. లేకపోతే ఆ సంపూర్ణతలకు మనము పాలిభాగస్థలమే అవ్వలేము. ఆ యోగ్యతలో మనము యోగ్యంగా ఎంచబడలేము. ఆయన పిలిపికి నువ్వు నేను యోగ్యంగా ఉంటేనే ఆయన పిలిపికి ఒక అర్థం ఉందండి. ఆయన పిలిచినంటే మనం లేపబడగలము, వెళ్ళగలము. లేకపోతే అంత లేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం మునుపటి విషయము ఎలాగున్నాము? రక్షింపబడకముందు ఎలాగున్నాము? వివాదాలు కలిగి ఉన్నాము. రక్షింపబడకముందు మత్సరం కలిగి ఉన్నాము కదా. నిజమే. మనకు ఒకసారి క్రైస్తవుల ఇంటికి వెళ్ళాను. గృహప్రవేశం జరిగింది. మంచి మంచి 3 బిల్డింగ్లు కట్టారండి. కట్టిన తర్వాత ఆ సిస్టర్ గారు అంటున్నారు నాతోని, మంచిగా కట్టారమ్మా, బాగానే ఉంది అని. వాళ్ళు కట్టేశారండి. చూడండి ఎంత బాగా కట్టారో, ఎంత బాగా కట్టేశారండి. వాళ్ళకి ఎంత వస్తుంది, వాళ్ళకి ఎంత వస్తుంది. నీకు ఇచ్చాడు కదా దేవుడు, వాళ్ళ గురించి నువ్వెందుకు చెప్తున్నావు అన్నాను. దేవుని స్తోత్రం. అంతే కదా. మత్సరం అంటే అదే. నీకున్న స్థితి నీకు ఇచ్చాడు, నువ్వు వారి గురించి ఒక మాట కూడా ఆడడానికి నీకు అధికారం లేదు. నిజమేనండి. నాకు 1,00,000 రూపాయల జీతం వస్తుంది, ఆ బ్రదర్కి అయితే 2 లక్షల జీతం వస్తుందండి. వాళ్ళకి ఏంటి సార్, వాళ్ళకి ఏంటి 30 లక్షల కారు కొనుక్కుంటారు, 1 కోటి రూపాయలు కారు కొంటారండి. వాళ్ళకి 10 లక్షల జీతం అండి, నాకైతే 1,00,000 రూపాయలండి. నీ స్థితి నీకు ఉందయ్యా, అదే మత్సరము. అది నువ్వు అది తెలియదు ఎవరికి, క్రైస్తవులు ఎవరికి కూడా. వాళ్ళకి అన్నం మత్సరం అంటే అదే కదా. ఎస్, క్రైస్తవులు ఎవరు పాపం తెలియక ఇటువంటి మాట్లాడిన ఆడుతుంటారు. యోగ్యనిగా, ఆ పిలుపులో యోగ్యనిగా మనం ఎంచబడము. ఎస్, మనం ఏమనుకుంటామంటే బైబిల్ పట్టుకుంటున్నాం బాగానే ఉంది, వాక్యం చదువుతున్నాం బాగానే ఉంది, ప్రతి ఆదివారం చర్చకు వెళ్తున్నాం బాగానే ఉంది, ప్రతి ఆదివారం ప్రతి ఉపవాస ప్రార్థనకి మనం పాల్గొంటున్నాం బాగానే ఉంది, ఒక నూతన ఆత్మను పొందుకుంటున్నాం బాగానే ఉంది, అభిషేకం పొందుకున్నాం, భాషలు మాట్లాడుతున్నాం, ప్రవచనాలు చెప్తున్నాం బాగానే ఉంది. కానీ నువ్వు వాక్యానికి లోపడకపోతే, అయ్యా నేనేంటి, నువ్వు యోగ్యుడు అంటున్నావు కదా, నువ్వే యోగ్యనివి. నిజమే. ఏ యోగ్యత లేనివాడికి నాకు యోగ్యతనిచ్చావు, ఏ యోగ్యత లేని వానికి జీవ కిరీటం ఇవ్వడానికి సిద్ధపడ్డావు కదా అని మనం ప్రతి దినం కూడా ఆయన అడగాలంట. ఒకవేళ అయోగ్యత ఏవైనా నాలో చోటు చేసుకుందా, మనము సంస్కరణ ఇచ్చేటప్పుడు ఏంటంట, అయోగ్యంగా తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా దేవుని స్తోత్రం అంటాం కదా. అదే మీకు అర్థమవుతుంది కానీ చెప్తున్నా, అందరూ వాక్యం చదివిన వాళ్ళు కాబట్టి, విన్నవారు కాబట్టి అని చెప్తున్నా. అయోగ్యంగా ప్రభు బల్ల తీసుకున్నవాడు దేవుని స్తోత్రం తీసుకున్నవాడు, నిజమే అంతే కదా. యోగ్యంగా తీసుకున్నవాడు అది కూడా దేవుని స్తోత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యత అయోగ్యత అంటే అదే కదా. ఒక అయోగ్యని యోగ్యంగా చేయడానికి
ఆయన కృప మనకు తోడ్పడింది కాబట్టి అది కృప. నిజమే. మరి ఆ మత్సరము మనకెందుకు ఉంటుంది? మనం ఎందుకు దాన్ని కనిపెట్టలేకపోతున్నాం? మనం దాన్ని బట్టి అతిశయిస్తున్నాం. చాలామంది అండి, 99 చాలామంది, నేను ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, గృహప్రవేశంకి వెళ్ళినప్పుడు, లేకపోతే వాళ్ళ ఇంటికి దర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్న మాటలు, మంచిగా రక్షింపబడ్డవారే, దేవుని స్తోత్రం, మంచిగా ఉన్నవారే, మంచిగా ప్రార్థన చేస్తున్న ప్రవచనాత్మలు ఉన్నవారే, అందరూ అభిషేకం చేత నడిపింపబడ్డవారే. హల్లెలూయా. వాళ్ళని చూసి నాకు బాధ అనిపిస్తుంది. అయ్యా తల్లి నీకు ఇచ్చాడు కదా, వాళ్ళ గురించి నీకు మాట్లాడే అధికారం నీకే అక్కడ ఉంది. దేవుని స్తోత్రం. నీ స్థితి నీకుంది, వాళ్ళ స్థితి వాళ్ళకుంది. వాళ్ళు నీ గురించి మాట్లాడకూడదు, మనం వాళ్ళ గురించి అదే మత్సరము. దేవుని స్తోత్రం. ఇంకేంటి? వివాదం అంట. మన క్రైస్తవుల వివాదాలు చాలా ఎక్కువ. వివాదం అంటే ఏంటి? అర్థం ఏంటి? గొడవలండి. వివాదం అంటే గొడవలే. మన క్రైస్తవులు అది చాలా ఎక్కువ. అవి ఏమనుకుంటా అంటే, చాలామంది అంటారు, పరిశుద్ధులు కొట్టుకుంటే ఏముండదంట. దేవుని స్తోత్రం. ఒక సామెత ఉంది. హల్లెలూయా. బైబిల్లో లేదు, క్షమించాలి, బైబిల్లో కాదు అంటుంటారు చాలామంది. ఎందుకంటే ఈ మధ్యన నేను పాస్టర్స్ మీటింగ్ అది వెళ్ళను కదా, పాస్టర్స్ మీటింగ్లో కొన్ని ఇవి జరుగుతుంటాయి. వాళ్ళు తిట్టుకుంటారు. నువ్వు విశ్వాసం నువ్వు లాక్కున్న, నా విశ్వాసం నువ్వు నా, ఇదేంటిది అని అడిగితే ఒక పాస్టర్ అన్నారు అతన్ని, నాన్న పరిశుద్ధులు కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు అండి. దేవుని స్తోత్రం. ఎక్కడుంది వాక్యం? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పాస్టర్ల మీటింగ్ విశ్వాసం రానవరట. అందుకేనట. అప్పుడు నేను విశ్వాసం, నేను పాస్టర్ల మీటింగ్ ఉన్నప్పుడు నేను విశ్వాసని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ల మీటింగ్ అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే ముందు ప్రసంగిస్తున్నా వా హెచ్చరికలని వినడానికి, అంతే తప్ప అక్కడ తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి కాదు. వాక్యం ఎలా చెప్తుందా? అలాగైతే మరి నేను యోగ్యునిగా ఎంచబడకపోతే మీరు ఎంచబడతారా? నేను యోగ్యునిగా ఈ స్థలం నుంచి వాక్యం చెప్పకపోతే కదా, అపోస్తలుడైన పౌలు గారు యోగ్యునిగా లేకపోతే ఇన్ని సంఘాలు దగ్గర 14 పత్రికలు అనుకుంటా, 13-14 పత్రికలు రాశాడు. రాయగలడండి? ఆయన యోగ్యునిగా లేకపోతే ఈ సంఘం కొరకు అతిశయించగలడా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. నడిపించేవాడు యోగ్యునిగా లేకపోతే, మన సృష్టికర్త యోగ్యునిగా లేకపోతే మన యోగ్యులం కాదు కదా. మరి ఎందుకు ఆ చిన్న విషయం మనం పట్టించుకోవట్లేదు, ఆలోచించట్లేదు? భక్తి విషయంలో మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ప్రతిదినం మనం ఎందుకు చెక్ చేసుకోలేకపోతున్నాం కదా? ఆ మత్సరము, వివాదము సత్యానికి వ్యతిరేకంగా అబద్ధం అంట. అది మరీ ఘోరం అండి. సత్యం అంటే ఆయనే, నిజమే. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ లోకం నుంచి వస్తాయంట. అది లోక జ్ఞానం అని వాక్యం చెప్పబడుతుంది. హల్లెలూయా. అది లోకం నుంచి వస్తుంది. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు క్లియర్గా. మరి మనం చెక్ చేసుకోగలుగుతున్నాం ఆ విషయాలు? చెక్ చేసుకోగలుగుతున్నావా? నువ్వు శోధింపబడుతున్నావు, బాగానే ఉంది, నిజమే. శ్రమ కలుగుతుంది, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. దేని కొరకు శ్రమ వస్తుందో అర్థం అవ్వట్లేదు, దేని కొరకు శోధింపబడుతుందో అర్థం అవ్వట్లేదు. మనకి అర్థమైన స్థితిలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు, విశ్వాస జీవితంలో పడిపోయిన స్థితిలో ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారిలాగా లేకపోతే, నేను ఆ యోగ్యునిగా లేకపోతే మీరు యోగ్యులుగా మార్చబడగలరా? ఎవరు కారు? నేను చెక్ చేసుకోవాలా? ఎవరు? బోధించే వ్యక్తి చెక్ చేసుకోవాలా? అవునయ్యా ఈ మాటలు ఎందుకంటే అందుకే ఖడ్గము, ఇది వాక్యము రెండించల ఖడ్గమని వాక్యం చెప్పబడుతుంది. బోధించే నేను యోగ్యునిగా లేకపోతే సంఘం యోగ్యునిగా ఎంచబడదు, యోగ్యురాలిగా ఎంచబడదు. కలంకము లేని ప్రియుడు వచ్చి పిలుస్తాడు కదా, ఏమని పిలుస్తాడు? పరమగీత 4వ అధ్యాయం 7వ వచనం చక్కగా పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? కలంకము లేని వధువు సంఘము, కలంకము లేని దానా అని సుందరవతి అని పిలుస్తాడు. అలాగే దేవుడు మనల్ని పిలాలంటే ఇవేవి కూడా ఉండకూడదు. ఒకరు ఉన్నట్టయితే ఆ దూత ప్రకటించినట్టుగా భూమి మీద కానీ, భూమి కింద కానీ, పరలోకంలో కానీ ఆ ముద్రలు విప్పడానికి, అంటే అర్థం ఏంటి? మన పరలోక రాజ్యం వెళ్ళడానికి భూమి కింద లేము, భూమి పైన దేనికి కూడా పనికిరాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం వాక్యం చదువుకున్నట్టుగా చిన్న చిన్న విషయాల్లో అంట క్రైస్తవులు పడిపోతారంట. చిన్న చిన్న విషయాల్లోనే ఏంటి? దేవుడు నేను పరిశుద్ధుని కనుక మీరు నేను పరిశుద్ధంగా ఉన్నాం అనుకుంటాం. దేవుని స్తోత్రం. నిజమే. చక్క మేము తలబట్టలు వేసుకుని మేము పరిశుద్ధం అనుకుంటాం, మంచిదే, వేయచ్చు, నాకు కాదంటలేదు. కానీ నా పరిస్థితి లేక నీ పరిస్థితి ఎలాగుంది? వాక్యము ఈరోజు విత్తబడింది కదా, ఆ యోగ్యత కలిగి నేను లేకపోతే, అయోగ్యమైన ప్రవర్తన కలిగి నేను లేకపోతే, అయోగ్యమైన చూపు కలిగి నేను లేకపోతే, యోగ్యమైన హావభావాలు కలిగి నేను లేకపోతే, నిజమే ఆయన పిలుపుకు యోగ్యునిగా మనము ఎంచబడము. కొత్త నిబంధన సంఘము ఎంచబడదు. ఏర్పాటు చేయబడ్డ వారమే. ఇశ్రాయేలు కూడా ఏర్పాటు చేయబడ్డారండి. అర్థమవుతుందా?
ఇశ్రాయేలు కూడా నా స్వకీయ జనము, వాళ్ళు బాధపడడం, వాళ్ళు శ్రమించడం, వాళ్ళు నశించబడడం నాకు ఇష్టం లేదు, వాళ్ళు దాస్యములో ఉన్నారని చక్క ప్రేమించి వాళ్ళతో మాట్లాడి ఒక సేవకుని ఏర్పాటు చేశాడు పాపం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఏర్పాటు చేసినా కదా 40 సంవత్సరాల అరణ్యంలోనే ఆ యోగ్యత కలిగి లేరు. ఆయన యోగ్యుడిగా ఉన్నాడు, ఆ యోగ్యత కలిగి చూడాలనుకున్నాడు కానీ యోగ్యత కలిగి లేరు కాబట్టి 6 లక్షల కాలబలము కూలిది అని వాక్యం చెప్పబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మన పరిస్థితి ఏంటి? ఆయన రక్తం చేత కడగబడ్డాము, మనకి లేఖన భాగాలు ఉన్నాయి, అనేక బైబిళ్ళు ఉన్నాయి. ఇంగ్లీష్ ఉంది, కేజీవి ఇంగ్లీష్ ఉంది, అనేక ఇంగ్లీష్ బైబిళ్ళు, తెలుగు బైబిళ్ళు కదా. మొబైల్ ఓపెన్ చేస్తే సూపరు, అన్ని తిరగలేదు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే రోజుకు 100 ప్రసంగాలు విన్నా చాలదు. అన్నీ ఉన్నాయి మనకి, కానీ మనం ఏం చేస్తున్నాం? అవన్నీ ఉన్నాయి కాబట్టి మేము మనం యోగ్యులుగా ఎంచబడట్లేదు. అన్నీ లేకపోతే ఎంచబడదాం వాళ్ళలాగా, పాత నిబంధన సంఘంలాగా. దేవుని స్తోత్రం. వాళ్ళలాగా ఎంచబడదాం. మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి అతి ఎక్కువైపోయింది, జ్ఞానం ఎక్కువైపోయింది, మితిమిన్న జ్ఞానం ఎక్కువైపోయి మనమే బోధ చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడట్లేదు అంటామా? నిజమే, అది కరెక్టే, అది కరెక్టేనండి. ఎందుకంటే టక్కన ఆన్ చేయగానే నేను చెప్తా, నువ్వు యోగ్యునిగా మారితే కానీ, ఆ పిలుపు యోగ్యమైనది అయితే కానీ, నువ్వు యోగ్యునిగా మారితే కానీ ఆ పిలుపు నీ దగ్గర రాదు, నువ్వు ఆయన రాజ్యానికి వెళ్ళని నేను చెప్తా. నువ్వు యోగ్యంగా మారట్లేదు, ఆల్రెడీ ఆయన మారిపోయాడు కాబట్టి. నిజమే, బోధనలుగా ఉన్నాయండి. నిజమే, ఆయన యోగ్యుడు కాబట్టి మనందరం ఒకే రక్తంతో యోగ్యులు అయిపోయాము. దేవుని స్తోత్రం. నువ్వు దంచు, నేను భుజాలు ఊపుతాను అన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. హల్లెలూయా. అంటే ఆయన చేసాడంట, మనం చెయ్యక్కర్లేదు. ఆయన సర్వసంపూర్ణత అంట, ఆ సంపూర్ణత మనకు అక్కర్లేద్దా? కదా, అంతే కదా. ఆయన యోగ్యుడు, ఆ యోగ్యత మనకు అక్కర్లేద్దా? ఎస్. బాప్తిని తీసుకోవాలంటే ఆయన ధరించుకోవడం అనే వాక్యం మనం చెప్పుకున్నాం కదా. బాప్తిని తీసుకున్నవాడు ప్రతి ఒక్కరు కూడా ఆయన ధరించుకున్నట్టే. అంటే అర్థం ఏంటి? ఆయనలోని యేసును ధరించుకున్నావమ్మా, నేను ధరించుకున్నాను. దేవుని స్తోత్రం. అంతే. చాలామంది అదే అంటారు, బాప్తిని తీసుకున్న పరిశుద్ధాత్మ పవరం వల్లే, ఇది యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ వల్ల వచ్చేయడానికి. చాలామంది పరిశుద్ధాత్మ వేరే మనకు కనిపెట్టలేదు, పొందక్కర్లేదు అంటారు. ఇది కూడా అంతే. ఈ వాక్యం చూపించి అంటారు, ఆల్రెడీ మనలో ఉన్నాడండి ఆయన ఉన్నాడు, మనం వేరే కనిపెట్టక్కలేదు. మన కుర్చీలో కూర్చొని ప్రార్థన చేయొచ్చు, హ్యాపీగా అంతా చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అదే అంటున్నాను కదా, ఇంకా సమస్తం ఆయన చేశాడు కదా, మనం ఏం చేయట్లేదు బ్రదరు. నువ్వు పరిశుద్ధంగా ఉండి ఆ కుర్చీలో కూర్చొని హ్యాపీగా సెంటు కొట్టుకొని ప్రార్థన చేస్తే సరిపోద్ది. అదా దేవుడు మాట్లాడుతుంది. యోగ్యమైన స్థితి అదా. ఈ లోకంలో యోగ్యంగా ఎంచబడ్డవాడు అక్కడ అయోగ్యమైపోతాడు. శరీర ప్రకారం యోగ్యంగా ఎంచబడినవాడు నిజమే, తాను అనుకుంటాడు, నేను యోగ్యుని అని. హల్లెలూయా. ఎవడైతే అలాగన్నాడో అక్కడ అయోగ్యునిగా ఎంచబడతాడు. ఎస్. ఈ కొత్త నిబంధన సంఘము మనం ఏ స్థితిలో ఉన్నాము, దేవుడు ఇద్దరని మాట్లాడుతున్నాడు. ఏ స్థితిలో మనం కట్టబడ్డాము, ఏ స్థితిలో మనం ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము. ఒకసారి పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, విడిచిపెట్టలేండి, టైం అయిపోతుంది. పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం కూడా చదవండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వేటి మీద జ్ఞానం ఉంచాలండి. చక్కగా పిలిపిలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఆ పిలిపిలతో, మా సంఘంతో మాట్లాడుతూ చక్కగా మాట్లాడుతున్నాడు. దేని యందు మన యోగ్యత కలిగి ఉండాలంట. దేని ఒకవేళ చదువు మరి రిపీట్ చదువు. ఏ యోగ్యత మెప్పైన నీలో ఉండిన ఎడల. ఒక మనిషిలో యోగ్యమైనవి ఆ మెప్పైనవి ఉంటాయి కాదంటలేదు, కానీ అది ఏ విషయంలో యోగ్యత కలిగి ఉన్నావు, ఏ విషయంలో మెప్పు కలిగి ఉన్నావు అని కిందన అండర్లైన్ చేసుకోండి. టైం లేదు అవన్నీ వివరించి, అండర్లైన్ చేసుకోండి, అవి లేదా రాసుకోండి. దాని యందు చదువుకుంటుంది. ఏది సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద జ్ఞానం ఉంచుకోండి. అంటే అర్థం ఏంటి? నీకు పరిశుద్ధాత్మ పొందుకున్నావు కాబట్టి ఏది
గ్రహించే ఆత్మనికి దేవుడు ఇచ్చాడు కాబట్టి, పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు కాబట్టి, ఏది ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో నువ్వు చూసుకునే స్థితి నీకు దేవుడు ఇచ్చాడు కాబట్టి, ఆ యోగ్యత, ఏ విషయంలో యోగ్యత నేను కలిగి ఉన్నాను అంటే చాలామంది అనుకుంటారు, నాకు కూర్చుంటే చాలండి, నాకు జాబ్కి వెళ్ళకపోయినా 5 లక్షలు చేతికి వచ్చేస్తుంది. నువ్వు యోగ్యుడివే కాదంటలేదు, కానీ ఆ యోగ్యతను బట్టి ఏ విధంగా నువ్వు ఎంచుకోవాలి. అక్కడ వాక్యం అదే చెప్తుంది. అది యోగ్యత, అది యోగ్యత. నెలకు 10 లక్షలు 5 లక్షలు జీతం రావడం యోగ్యత కాదా? శరీర సంబంధంగా యోగ్యత కావచ్చు, కానీ వాక్యం అది ఏ మాన్యమైనో ఏవి రమ్యమైనో నువ్వు తెలుసుకోలేకపోతే, ఏది యోగ్యత నువ్వు తెలుసుకోలేకపోతే ఆయన రాజ్యంలో చేరలేవు. వాక్యం అదే చెప్తుంది. మరి భక్తి జీవితంలో చేసినప్పుడు, జీవించినప్పుడు, మన యాత్రా మార్గాలు ప్రయాణం చేస్తున్నప్పుడు కదా, మనకి ఆలోచన ఏ విధంగా ఉంది. నిజమే, చాలామంది అలాగే అంటారండి, మాకేం బ్రదరు, మాకు అన్నీ సూపరు. నిజమే, అన్నీ సూపరే, ఒకటే తక్కువ. ఏంటి? నువ్వెవరో ఆయనకు తెలియదు, అదొకటే తక్కువ. క్రైస్తవుడివే, హల్లెలూయా, నువ్వు క్రైస్తవుడివే. అన్ని యోగ్యతలు భూమి మీద నీకు ఉన్నాయి. ఏ యోగ్యత అంటే డబ్బు అనే యోగ్యత కదా, పరపతి అనే యోగ్యత, అన్నీ నీకున్నాయి. ఒకటిందో లోపము. ఏంటి అయ్యా, నాకు అన్నీ నువ్వు ఇచ్చావు కదంటే, నువ్వెవరు నాకు తెలియదు అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటే అంటాడు, నా స్వకీయతను నాకు ఇష్టం లేదు నశించిపోవడం అన్న నోరే యేసుక్రీస్తు ప్రభు వారు. నిజమే, ఆయన అన్నారు కదా. ఆ నోరు ఏమంటుంది తెలుసా? వీళ్ళెవరు నాకు తెలియదు అంటే, ముఖం కూడా మనం అంటాం కదా, ఎవరైనా అదర్స్ ఎవరైనా వస్తే వీళ్ళెవరు నాకు తెలియదు అన్న అంటాం. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు చూడలేదు, చూడనొల్లని స్థితి కదా. ఎస్, నాకు ఏ లోపము లేదండి, నాకు అన్నీ దేవుడు ఇచ్చాడండి, అన్ని యోగ్యతలను కలిగి ఉన్నాను భూమి మీద అన్న వ్యక్తులకి చివరికి ఏంటంటే ఆయన దగ్గర ఒక సమాధానం వస్తుంది. అయ్యా, నువ్వు తలుపులది, అందరూ ఎత్తపడ్డ, నేను మాత్రం ఉండిపోయానంటే, నువ్వెవరు నాకు తెలియదమ్మా బ్రదర్, నువ్వెవరు నాకు తెలియదు. ఎవరు తెలుసు? అయోగ్యమైనది ఒకటి ఉంది వాళ్ళ హృదయంలో, అది తెలుసు. ఎందుకంటే ఏది మాన్యమైనవో ఏవి రమ్యమైనవో వాళ్ళు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు? ఈ తరము నిన్ను నన్ను ప్రేమించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడండి? ఒకవేళ వీళ్ళు అలాగ ఉన్నారు, ఒకవేళ నువ్వు అలాగుంటే నువ్వు కూడా ఆయన రాజ్యంలో ఎత్తబడవు. యోగ్యమైన స్థితిలో ఉండాలి భూమి మీద. యోగ్యమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు ఆ పిలుపు వచ్చినప్పుడు యోగ్యనిగా నువ్వు ఎంచబడతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎత్తబడతావు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. కక్ష చేతనైనను హృదయాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలను. అంటే అర్థం ఏంటి? అని సొంత కార్యం కాకుండా నీ సొంత పని కాకుండా ఇతర పనులు చేయమని అక్కడ చెప్పడం అర్థం కాదు. అర్థం చేసుకోవాలి. ఒకరికంటే ఒకరు యోగ్యులు ఎంచుకోవాలంటే మన క్రైస్తవ జీవితంలో చాలామంది ఏం చేస్తారంటే ఎవరికాడు యోగ్యుడే. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నిజమే, అలాగ అతిశయిస్తారండి. నేను యోగ్యునే. ఎందుకు యోగ్యుడు? నువ్వు ఎందుకు యోగ్యుడు అయ్యావు అంటే నీకు ఇచ్చిన రక్షణ బట్టి యోగ్యుడివే, నువ్వు కాదంటలేదు. నిజమే, నీకు ఇచ్చిన పరిశుద్ధతను బట్టి నువ్వు యోగ్యుడివే కాదంటలేదు. అది పరిశుద్ధతలు నువ్వు ఉంటే, నీకు ఇచ్చిన నీతిని బట్టి నువ్వు నీతిని అనుసరించి నడుస్తున్నావు కాబట్టి దాన్ని బట్టి నువ్వు యోగ్యుడివే. దేన్ని బట్టి యోగ్యునిగా ఎంచుకోవాలంట? ఒక్కడు. నిజమే, నేను యోగ్యునని చెప్పకూడదు, నాకంటే నువ్వు యోగ్యుడివే. దేవుని స్తోత్రం. దేవుడు ఆ కృపణకి ఇచ్చాడు. ఎస్, ఆ వ్యక్తి కూడా అదే విధంగా అంటే మాట కాదండి, హృదయంలో ఉండాలి. చాలామంది వాక్యం చెప్పబడుతుంది కదా, బ్రదర్ నాకంటే మీరు సూపర్ అంటే పని అవ్వదు. అది మాట అంటే పెదాల మీద వచ్చిన మాట ఎక్కడి నుంచి రావాలా? దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి? హృదయంలోంచి, హృదయ అంతరంగంలోంచి రావాలా మాట. అప్పుడు నిజముగా నువ్వు యోగ్యునిగా ఎంచబడతావు. ఏది యోగ్యమో క్రైస్తవుడు తెలియలేకపోతుంది ఈ దినాన. అందుకే దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఏది యోగ్యము, ఏది కూడా మనం యోగ్యులుగా ఎప్పుడు కూడా ఎంచుకోకూడదంట. ఎక్కడికి వెళ్ళు, నువ్వు ఫంక్షన్కి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు అంటే చాలామంది నన్ను అంటే ఈ విషయం అని కాదు కానీ నాకు ఫస్ట్ నుంచి అంతే, స్టేజ్ మీద కూర్చోబుద్ది అవ్వదు. పిలుస్తారు అన్న ప్రసంగానికి పిలువ అంట, కూర్చుంటే ప్రసంగానికి పిలిచి ప్రసంగించి ఇలా ఆ స్థలంలో మోకరించి ప్రార్థన చేసుకుంటాను. ఎందుకు? ఎవరైనా పెళ్ళికి పిలుస్తారనుకో, ముందు పెద్ద పెద్ద కుర్చీలు ఉంటాయి కదా, నేను యోగ్యుని కాబట్టి ఆ యోగ్యమైన సీట్లో కూర్చోని అనుకున్నావా, అయిపోయింది నీ పని, జాగ్రత్త. హల్లెలూయా,
నిజమే. నేను యోగ్యని కదా, యోగ్యమైన సీట్ వేయబడింది నా కొరకే అన్నావు. నీకంటే యోగ్యమైన వచ్చినప్పుడు లేపడతావు. హల్లెలూయా. నీకంటే యోగ్యమైన వచ్చినప్పుడు నువ్వు లేపడిపోతావు. మనం ఎప్పుడు లేపడాలంట? యోగ్యమైన భూమి మీదకి వచ్చిన లేపడాలి తప్ప కుర్చీలో కూర్చున్నప్పుడు నీకంటే యోగ్యమైన లేపడ్డావా నువ్వు అవమానమే అక్కడ. దేవుని స్తోత్రం. ఎప్పుడు లేపడాలి మనం? యోగ్యమైన వాడు అక్కడ ఉన్నాడు, ఆయన రెండో రాకలు వచ్చినప్పుడు నువ్వు లేపడాలా, సంఘము లేపడాలి. అది క్రమమైన జీవితానికి సాదృశ్యం అండి. నిజమే. మనం పిలవబడ్డాం కాబట్టి వెళ్ళి ముందు కుర్చీలో కూర్చుంటే నీకంట యోగ్యమైన ఒకడు వస్తే, బాబు కుర్చీ లేదు నువ్వు వెనక్కి వెళ్ళంటే మనకి ఎంత అవమానం ఉండే. నేను చాలా చోట్ల చూశాను. వాళ్ళు లేపి వాళ్ళని కూర్చోబెట్టి నేను చూశాను. ఆ చివరి కుర్చీలో కూర్చొని నవ్వొచ్చింది. అయ్యో దేవా, నీ వాక్యంలో చెప్తుంది కదా, వీళ్ళు ఎందుకు ఇలాగా, అంతే కదా. ఆ ముందు కూర్చొని లేట్ అవుతుందండి, ఏమీ రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మొఖం ఆడు మొఖం మీద చూసుకోవడం తప్ప ఏది మిగలదు అక్కడ. ఇంకోటి మిగులుతుంది అండి, అవమానం మిగులుతుంది. అంటే అక్కడ ఎత్తపడడం అక్కడ లేపబడడం వీళ్ళు చూడరు కానీ దేవుని స్తోత్రం. ఆ ముందని యోగ్యమైన సీట్లో కూర్చోవాలనుకుంటారు. దేవుని స్తోత్రం. అందుకే ఎవరికి వాడే యోగ్యంగా ఎంచుకోకుండా ఏం చెప్పండి, ఎస్ మీరు యోగ్యులే అండి, మీ స్థలం అదే, మీరు వెళ్ళి కూర్చోండి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కట్టబడాలి. లేకపోతే మన భక్తి జీవితం అనేది అసలు యోగ్యత అంటే అర్థం తెలియని స్థితిలో మనం ఉంటాము. అర్థమవుతుందా వాక్యం? అర్థమవుతుందా వాక్యం? కొంతమందికి అర్థం అవ్వట్లేదని తెలుసు, ఎందుకంటే నేను ఆ స్థితిలో ఉండేవాడిని. హల్లెలూయా. రక్షణ పొందిన తర్వాత ఏం అర్థమైంది కదా, పాస్టర్ ఒక్కరు వెళ్ళిపోరు, అలా కళ్ళిప్పుకొని చూసుకునేవాడిని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి అర్థమైందంటే, వాక్యం ఏదో చెప్పాను అండి అనేవాడిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తెలియదు, రక్షించబడిన కొత్త పాపం పాస్టర్ ఏడుచుకొని చెప్పేవారు. ఆ ఏడుపు తప్ప నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అప్పటి నుంచి లోకంలో ఉన్నాను కదా, వెంటనే రక్షణ పడిపోయాను. ఏదో అద్భుతం చేసిన వాళ్ళకి వెంటనే 30 రోజుల్లో నాకు రక్షణ వచ్చేసింది, అన్ని ఫలాలు వచ్చేసాయి. ఎవరికి ప్రార్థన చేసినా ఏవి చేసినా పోతున్నాయి, కానీ వాక్యం తెలియదు. హల్లెలూయా. నిజమే. దేవుని స్తోత్రం. వాక్యం తెలియదు, ప్రసంగం అర్థమైంది కాదు. మళ్ళీ ఎవరికైనా ప్రార్థన చేసి మామూలు ప్రార్థన కాదండి, పెంకిలు ఎగిరిపోయి పరిశుద్ధతను పొందుకున్నాను కదా మరి. ఎస్, ఆ పరిశుద్ధత్వం లేకపోతే ప్రార్థన చేయలేకపోయేవాడిని. కుమారు ప్రార్థన చెయ్యంటే అలా చూసేవాడిని. కల్పసుకు ప్రార్థన చేయను టక్కన పరిశుద్ధాత్మ పొంది భాషలతో ప్రార్థన చేశాను. మామూలుగా ప్రార్థన వచ్చేది కాదు, మామూలు ప్రార్థన కాదు, పెంగిలు ఎగిరిపోయామన్నమాట. హల్లెలూయా. అదే ఆ స్థితిలో కొంతమంది ఉన్నారు పాపం. ప్రార్థన చేయండి, ఆ కృపను పొందుకోవాలి. వాక్యం అర్థమయ్యే కృప అంటారు దాన్నే, వాక్యము అర్థమయ్యే కృప. ఎస్, ఆ కృపను పొందుకుంటే ఎస్, వాక్యాన్ని బట్టి ప్రతిదాన్ని కూడా వాక్యం ఏం చేస్తుందంటే ప్రతి దాన్ని ఖండిస్తుంది. ప్రతి దాన్ని కూడా ఖండిస్తుంది. ఎందుకు నీ దగ్గరికి వస్తుంది, దానికి అవకాశం ఇస్తున్నావు కాబట్టి నీ దగ్గరికి వస్తుంది, ప్రతి దాన్ని ఖండిస్తుంది. అది రెండించుల ఖడ్గం కాబట్టి. ఎస్, ఆ ఏ మత్సరమైన వివాదమైన ఏ అబద్ధమైన అన్నిటిని కూడా అది ఖండిస్తుంది. అది అప్పుడు సంపూర్ణ యోగ్యులుగా మనల్ని మార్చగలదు. లేకపోతే సంపూర్ణ యోగ్యులుగా ఒక వ్యక్తి మారాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అందుకే యోగ్యత గురించి నిజమే, యోగ్యత గల వధువు సంఘం కొరకు అసలు ఏ విధంగా ఉండాలని దేవుడు జనాన్ని మాట్లాడాడు. నిజమే, ఆ విధంగా ఉండగలుగుతున్నావా? ఒకవేళ ఆ విధంగా లేకపోతే ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ అంటే అదే చెప్పవలసింది ఉంది, టైం లేదు. కాకపోతే ఇంకోసారి ఈ యోగ్యత గురించి చెప్పుకుందాం. ఒకవేళ అదే స్థితిలో నిజమన్నా వాక్యం చెప్పబడినట్టుగా ఆ యోగ్యత కలిగి నేను లేను, నాకు నేనే పరిశుద్ధాన్ని ఎంచుకుంటున్నాను, నాకు నేనే యోగ్యత గలవానిగా నేను ఎంచుకుంటున్నాను తప్ప ఏ యోగ్యత నాలో లేదు కాబట్టి కదా, ఏ యోగ్యత నాలో లేదు కాబట్టి జీవకిరీటం ఇవ్వడానికి నువ్వు సిద్ధపడిపోయావు. యోగ్యత లేనివాడు నేను నాకు, అంతే కదండి. నిజం. మళ్ళీ ఏ యోగ్యత ఉంది ఈ స్థలంలో కూర్చున్నాం? ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి లేని రక్షణ, వాళ్ళకి లేని పిలుపు, వాళ్ళ మీద లేని దేవుని చిత్తము వాక్యం ఏం చెప్పబడుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు అంటే నా తండ్రి చిత్తము లేనిది ఏ ఒక్క ఆత్మ రక్షింపబడదు. నిజమే. అంటే అర్థం ఏంటి? ప్రపంచంలోని 800 కోట్ల మందికి ఆయన చిత్తం లేదా? నీ మీద ఉందా చిత్తం? ఎస్, నేను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఎస్, ఆయన పిలుపుకు యోగ్యులుగా నువ్వు మార్చబడాలి. ఆ స్థితిలో మార్చబడి ఉంటే నువ్వు ఎత్తబడతావు. లేకపోతే మనకి అన్న రాకల్లో పాలే భాగస్థులము కాలేము, కాగలమా? ముగించదు. ఒక్కసారి కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనం ముగించేద్దాం. 2:5-6 వచనం. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను,
ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందున మీ స్థిర విశ్వాసము చూచి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో చక్కగా కొలస్సీయుల గురించి మాట్లాడుతున్నారు. మన కొరకు దేవుడు ఎప్పుడమ్మా మాట్లాడతాడు? ప్రధాన యాజకుడు. యాస్, నిజమే. నా కొరకు మాట్లాడాలి, మీ కొరకు మాట్లాడాలి. నేను ఇక్కడ బోధకునే నా కూడా మాట్లాడడం కాదు, నా కొరకు దేవుడు మాట్లాడతాడు. సంతోషించాలి. ఎస్, అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా అయితే ఈ దశలోనికల పత్రికలు రాసిన విధంగా ఏ విధంగా అయితే అతిశయిస్తున్నాడో, ఈ కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో 6వ వచనంలో కూడా అదే విధంగా దేనికి అతిశయమంటే చదువు, మళ్ళీ రిపీట్ చేయమ వాక్యం. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, మీ దగ్గరలో లేను. శరీరపరంగా మీ దగ్గర లేను. నేను మేము సంఘాన్ని కట్టి ఒక లభ చెప్పి నేను వెళ్ళిపోయాను. చదువమ్మా. ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను ఎస్ క్రీస్తునందు మీ స్థిర అంటే స్థిర విశ్వాసం అర్థం కదలించలేని విశ్వాసం అండి. ఏ శోధన వచ్చినా కదా, ఏ తుఫాన్ వచ్చినా కదలలేని స్థితి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విశ్వాసం చూసి ఎవరంట ఆత్మలో ఆయన ఆనందిస్తున్నాడు, చూస్తున్నాడు. ప్రార్థన చేసి మీరు ఎలాగ ఉన్నారో ఒకసారి మీ గురించి దేవుడు మాకు చూపిస్తుంటాడు కదా. ప్రార్థన చేస్తే అమ్మ నీ స్థితి ఎలా ఉంది దేవుడు చూపిస్తున్నాడని చెప్తాను. ఎస్, శరీర ప్రకారం మీ దగ్గర లేకపోయినా అని వాళ్ళకి పత్రిక రాస్తున్నాడు. నిజమే. అయితే మన కొరకు దేవుడు ఆ విధంగా ఎందుకు అతిశయించలేకపోతున్నాడంటే ఆ యోగ్యత, ఆ స్థిర నివాసము మనలో లేదు. నిజమే. ఉందా ఉందా లేదా? దేవుని స్తోత్రం. ఉండపోతే దేవుడు మనకి ఇచ్చులాగా. నిజమే. ఉండపోతే మనకు దేవుడు ఇవ్వాలా. సామెతల గ్రంథంలో ఒకసారి సామెతల గ్రంథం తీయమా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం అనుకుంటా. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం అనుకుంటా. ముగించేస్తాను. బేగా చదవమ్మా. తీసిన వాళ్ళు చదవాలి. చదవాలి సరిగ్గా చదవాలి. చాలు. అంటే యోగ్యరాలు తన పెనిమిటికి కిరీటము. ఎవరికి కిరీటము? యోగ్యరాలు తన పెనిమిటి కిరీటము. మన పెనిమిటి ఆయన కాబట్టి యోగ్యంగా ఉన్న ఈ సంగమన స్త్రీ ఆయన కిరీటం అయిపోవాలంట. కిరీటం అయితే అయోగ్యంగా నిన్ను ఆయన ఏ విధంగా అయితే కిరీటం ధరించడానికి సిద్ధపడ్డాడో దేవుని స్తోత్రం, హల్లెలూయా, అప్పుడు ఆ మాట నెరవేరుతుంది. నిజమే. ఎవరికి కిరీటం అయి ఉండాలి మనం? మన పెనిమిటికి కిరీటం అంట. ఎవరు? యోగ్యరాలు అని అక్కడ రాయబడింది. నిజమే. ఎందుకు యోగ్యరాలని రాయబడింది? ఎందుకు అక్కడ యోగ్యరాలని రాయబడిందండి? అన్ని విషయంలో యోగ్యరాలై ఉన్నది కాబట్టి, ఆయన ఇంటి విషయంలో యోగ్యరాలై ఉంది కాబట్టి. నిజమే. ఆ పెనిమిటి విషయంలో యోగ్యరాలై ఉంది కాబట్టి ఆయన కిరీటం అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే బాహ్యంగా మన పెనిమిటిలకి లేకపోతే ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళ పెనిమిటికి కిరీటం అయి ఉండాలా. కొంతమంది కిరీటం కాదు ముళ్ళు కిరీటం అయి ఉంటారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారండి? యాస్. వజ్రపు కిరీటం పక్కన పెట్టండి, నీతి కిరీటం పక్కన పెట్టండి. ఏ కిరీటం అయి ఉంటారు? ముళ్ళ కిరీటం. ఇంటికి రావాలంటే భయం వేస్తట. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు, అందరూ కాదు, మీరు అందరూ మంచివారు కాబట్టి. ఎస్. అయితే ఆయనకి ఎలాగొన్నాం? ఆయనకి ముళ్ళ కిరీటం అయి ఉన్నామండి. అంటే స్త్రీ అంటే మగవారు ఆడవాళ్ళు ఇద్దరు స్త్రీలే ఆయన దృష్టిలో. మనందరం ఆయనకి ముళ్ళ కిరీటం అయి ఉన్నాము. అందుకే అంటే ప్రతిదినం కూడా ఆయన శోధిస్తున్నాం ఇప్పటికినంట. ఎందుకు? కిరీటం మన ఆలోచన ద్వారా. నిజమే. ముళ్ళ కిరీటం అదే, ఇంకేం లేదు. ముళ్ళ కిరీటం అంటే మన ఆలోచన ద్వారా ఆయన్ని శోధించడమే ఆయనకి ముళ్ళ కిరీటం. హల్లెలూయా. ఇశ్రాయేలు బాహ్యంగా అన్నారా మనసులో అనుకున్నారా? సునుక్కున్నాడు సునుగుడు. ఎస్, అది ముళ్ళ కిరీటం అయిపోయింది ఆయనకి. అయిపోయింది, పని అయిపోయింది. ఇశ్రాయేలు పని అంతా. ఎవరైతే ఎత్తబడ్డారో వాళ్ళ బిడ్డలు ఎత్తబడ్డారంటే వాక్యం చెప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యోగ్యరాలుగా నువ్వు కట్టబడతావు, ఎంచబడతావు, అప్పుడు ప్రియుడు నీ దగ్గరికి వచ్చి అంటాడు. పరమగీతాల కింద 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్టుగా సుందరవతి. నువ్వు సుందరవతిగా ఆయన కనబడతావు, కలంకము లేని సుందరవై కనబడతావు. నిజమే. ఆ మాట ఆయన మన గురించి పలకాలంటే మనం ఏం చేయాలంటే యోగ్యత కొరకు ప్రార్థించాలి. నిజమే కదా. ఇప్పుడు ఏవైతే చెప్పాను యోగ్యత, రేపు అడుగు చెప్పగలరా? అడిగితే రేపు చూస్తాం. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. ఒకవేళ ఆ యోగ్యత లేకపోతే దేవుడు ఇదేనని మాట్లాడుతున్నా. ఆ యోగ్యత మనందరికీ ఇచ్చులాగా వాక్యం ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రమయా 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 స్తోత్రమయా. ఓం దరవి కరం దరవ కరం దరవ శిఖర బడుదురం ధన మందస్ భోస్బియా ఓం డవీష భౌతం ధన మంగరవ శిఖర బడుదురవి ఓం డవిదాస్ భోస్బి ఖమం దరవ శిఖర